వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. ఐటీ స్టాక్స్లో స్టిల్ సెల్ ఆఫ్ కంటిన్యూ అవుతున్నట్టయితే కనపడుతుంది. సేమ్ టైం యుఎస్ ఇరాన్ అయితే మాత్రం యాజ్ ఆఫ్ నో పీస్ స్టాక్స్ కోసం అయితే అగ్రీ అయ్యారు. అయితే ఆ అగ్రీ అయిన తర్వాత మీటింగ్ డేట్ అయితే మాత్రం ఈరోజు కాదు, రేపు. బట్ ఏం జరుగుతుంది అనేది కూడా మనం చూడాలి. సేమ్ టైం రేపు మనకు ఆర్బీఐ మానిటరీ పాలసీ ఉంది. వీటన్నిటిని కలిపి ఈరోజు మార్కెట్స్కి మనం కనెక్ట్ చేసి డిస్కస్ చేసుకోవాలి. సేమ్ టైం బిట్కాయిన్ అనాలిసిస్ అలానే కొన్ని ఇంపార్టెంట్ స్టాక్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్లో ఏం జరిగిందన్న దాని గురించి చూసుకుంటే డౌ జోన్స్ 260 పాయింట్స్ పాజిటివ్గా క్లోజ్ అయితే నాస్డాక్ 1.5% నెగిటివ్గా అయితే మాత్రం క్లోజ్ అయింది. స్టిల్ నాస్డాక్లో అయితే మాత్రం ప్రెజర్ కనపడుతుంది. మేజర్గా నాస్డాక్లో ప్రెజర్ కనిపించడానికి రీజన్ ఏంటంటే యుఎస్ రిలేటెడ్గా కొన్ని టెక్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో సెల్ ఆఫ్ అనేది కనపడుతుంది. సో దానివల్ల నాస్డాక్లో అయితే మాత్రం కరెక్షన్ వస్తుంది. ఈవెన్ ఎస్టర్డే వచ్చిన గూగుల్ రిజల్ట్స్లో కూడా లిటిల్ బిట్ ఎస్టర్డే అంటే ఆల్మోస్ట్ వాళ్ళ మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాతనే వచ్చినాయి. సో అది ఫ్యూచర్స్లో మనం చూద్దాం. బట్ కాకపోతే వాటి ఎక్స్పెక్టేషన్స్ బట్టి కూడా ఐటీ స్టాక్స్లో ప్రెజర్ అయితే మాత్రం కనిపించింది. సో ఇప్పటికీ కూడా నాస్డాక్లో ప్రెజర్ కనపడుతుంది కాబట్టి అది మన ఐటీ స్టాక్స్ మీద మోస్ట్లీ రిఫ్లెక్ట్ అవ్వడానికి అవకాశం అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది. నా యూరోపియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే యూరోపియన్ మార్కెట్స్ అయితే మిక్స్డ్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా యాజ్ ఆఫ్ నౌ నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నట్టయితే మాత్రం మనకి కనపడుతుంది. నా ఇండెక్స్ ఫ్యూచర్స్లోకి వెళ్ళి చూస్తే అంటే డౌ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ పరంగా చూస్తే డౌ ఫ్యూచర్స్ -18లో ట్రేడ్ అవుతుంది. నాస్డాక్ ఫ్యూచర్స్ +29లో ప్రెజెంట్ రైట్ నౌ ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే యూఎస్ మార్కెట్స్లో టెక్ రిలేటెడ్ స్టాక్స్ అన్నీ నెగిటివ్గా క్లోజ్ అయినాయి. డౌ జోన్స్ లిటిల్ బిట్ పాజిటివ్గా క్లోజ్ అయిందని మనకు అర్థమవుతుంది. నా గిఫ్ట్ నిఫ్టీ పరంగా చూసుకుంటే 25,830 లాస్ట్ టైం క్లోజ్ అయింది. ప్రెజెంట్ రైట్నో గిఫ్ట్ నిఫ్టీ అయితే 25,835 దగ్గర ట్రేడ్ అవుతుంది. అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్లో గిఫ్ట్ నిఫ్టీ అయితే మాత్రం కరెంట్లీ ట్రేడ్ అవుతున్నట్టు మనకి కనపడుతుంది. దాని ప్రకారంగా ఇండియన్ ఏడిఎస్ చూస్తే ఎప్పుడైనా కానీ గిఫ్ట్ నిఫ్టీ బిగ్ గ్యాప్ అప్, బిగ్ గ్యాప్ డౌన్ అండ్ అట్లనే ఫ్లాట్లో ఓపెన్ అవుతున్నట్టు కనపడితే మీకు అంతగా కన్విన్సిబుల్గా లేకపోతే డేటా అనేది ఏడిఆర్స్ని చూడండి. ఏడిఆర్స్ అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అనేవి. ఇవి చూసేటప్పుడు ఫస్ట్ మన ఇండియన్ స్టాక్స్ ఎస్టర్డే ఎలా రియాక్ట్ అయ్యాయో చూడండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, అందులో ఐసిఐసి బ్యాంక్ 1.3% పాజిటివ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫ్లాట్ విత్ పాజిటివ్లో క్లోజ్ అయింది. ఐటీ స్టాక్స్లో ఇన్ఫోసిస్ 7% నెగిటివ్, విప్రో 3.85% నెగిటివ్. సో ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో చూస్తే ఇన్ఫోసిస్ 3.35% అయితే మాత్రం కరెంట్లీ నెగిటివ్లో అయితే క్లోజ్ అయింది. మొన్న ఆల్రెడీ ఏడిఆర్స్లో 6% క్రాష్ కనిపించింది. ఈవెన్ ఈరోజు కూడా ఇన్ఫోసిస్లో అయితే మాత్రం 3.35% నెగిటివ్ సైడ్ అయితే మాత్రం కనపడుతుంది. విప్రో ఫ్లాట్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ అయితే 1% పాజిటివ్, ఐసిఐసిఐ బ్యాంక్ ఏడిఆర్ 1.5% పాజిటివ్. బ్యాంకింగ్ స్టాక్స్ సైడ్ నుంచి ఏడిఆర్స్ పాజిటివ్లో ఉన్నాయి. అంటే బ్యాంకింగ్ స్టాక్స్ పాజిటివ్ స్టార్ట్ చూపెడుతుంది. బట్ ఐటీ స్టాక్స్ పరంగా అయితే మాత్రం ఇన్ఫోసిస్ 3% నెగిటివ్లో అయితే మాత్రం యాజ్ ఆఫ్ నౌ ట్రేడ్ అవుతున్నట్టయితే కనపడుతుంది. సో ఏడిఆర్స్ ప్రకారంగా చూసుకుంటే ప్రెజెంట్ రైట్ నౌ ఐటీ స్టాక్స్ నెగిటివ్ అండ్ బ్యాంకింగ్ స్టాక్స్ పాజిటివ్. సో దానివల్ల మేబీ గిఫ్ట్ నిఫ్టీ బ్యాలెన్స్ అయ్యి ఉండొచ్చు అనేది నా ఒపీనియన్. తర్వాత ఇంకొకటి ఏంటంటే గ్లోబల్ మార్కెట్స్ పరంగా మనం మాట్లాడుకునేటప్పుడు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ డిస్కస్ చేసుకుంటాం కదా. అందులో యుఎస్ అండ్ ఇరాన్ వాళ్ళది ప్రెజెంట్ రైట్ నౌ ఏదైతే వార్ టెన్షన్స్ రైజ్ అయినాయో దాన్ని కూల్ ఆఫ్ చేయడం కోసం యుఎస్ అండ్ ఇరాన్ వాళ్ళు ఇద్దరూ కూడా ఓమాన్లో కలిపి మీట్ అవ్వడానికి అగ్రీ అయ్యారు. ఒకవేళ ఈ మీట్ అవుతునేటప్పుడు మోస్ట్లీ న్యూక్లియర్ ప్రాజెక్ట్స్ని స్టాప్ చేయడం కోసం యూఎస్ వచ్చేసరికి ట్రై చేస్తుంది కదా. దానికి ఇరాన్ కానీ అంగీకరిస్తే గ్లోబల్ అన్సర్టెనిటీస్లో ఉన్న ఈ యుఎస్ ఇరాన్ రీసెంట్గా ఏదైతే ఎస్కలేట్ అయిందో ఇది సాల్వ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ కానీ ఇది సాల్వ్ అయితే మాత్రం మేబీ క్రూడ్ ప్రైస్లో కూడా సెల్ ఆఫ్ కనపడుతుంది. ఇప్పుడు కూడా చూడండి, క్రూడ్ ఆయిల్ WTI అయితే మాత్రం 2% నెగిటివ్, బ్రెంట్ ఆయిల్ 1% నెగిటివ్. అండ్ అంతేకాదు గ్లోబల్ పరంగా అన్సర్టెనిటీస్ కూల్ ఆఫ్ అవుతునేటప్పుడు మోస్ట్లీ మెటల్ రిలేటెడ్ కంపెనీస్ మెటల్ రిలేటెడ్ ఫిజికల్ సబ్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరెక్షన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ మీరు ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరూ అగ్రీ అయ్యారని తెలిసిన తర్వాత గోల్డ్ 0.62% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. సిల్వర్ అయితే 4.5% నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఇంకొకటి, సిల్వర్ చాలా వాలటైల్గా ఉంటుంది. ఒక్కరోజు 5%, ఒక్కరోజు 5% డౌన్ అవడం, పెరగడం ఇది కామన్. సో కొంచెం కాషియస్గా సిల్వర్లో ట్రేడ్ చేసే వాళ్ళు చూడండి అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, నా మన ఇండియా డేటా ప్రకారంగా వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐఐ ఎస్టర్డే 29 crores మార్కెట్లో బై చేస్తే
249 crores డిఐ బై చేయడం అయితే జరిగింది. ఎఫ్ఐఐ అండ్ అలానే డిఐ పొజిషన్స్ బిల్ చేసిన దాని ప్రకారంగా చూసుకుంటే 1,47,000 పొజిషన్స్ ఎఫ్ఐఎస్ అయితే మాత్రం ఇండెక్స్ ఫ్యూచర్ సైడ్ పొజిషన్స్ని బిల్ చేసి పెట్టుకున్నారు. ప్రొపరేటరీ ట్రేడర్స్ అయితే మాత్రం 1,15,000 పొజిషన్స్ అయితే పెట్టుకున్నారు. చూస్తే ఇద్దరివి కూడా ఆల్మోస్ట్ బయింగ్ సైడ్ పొజిషన్స్ ఉండేటట్టు కనపడుతున్నాయి కదా. ఇక్కడ లిటిల్ బిట్ షార్ట్ కవరింగ్ చేస్తున్నారు. ఇక్కడేమో ప్రొపరేటరీ ట్రేడర్స్ డేటా అయితే మాత్రం ఆల్మోస్ట్ బయింగ్ సైడ్ టర్న్ అయిపోయారు. నిన్న వచ్చిన పాజిటివ్ మొమెంటం అనేది సేమ్ టైం ఇప్పుడు కనపడుతున్న ఎఫ్ఐఐ ప్రొపరేటరీ ట్రేడర్స్ డేటా ప్రకారంగా అయితే మాత్రం మార్కెట్లో స్లోగా ఎఫ్ఐఎస్ షార్ట్ కవరింగ్ చేయడం మొదలుపెట్టారు. మోస్ట్లీ బయింగ్ సైడ్ కూడా టర్న్ అవుతున్నారని మనకు అర్థమవుతుంది. కానీ లాస్ట్ 2 days నుంచి నిఫ్టీ 50లో ఒక రేంజ్ బౌండ్ మూమెంటం అయితే కనిపించింది. అది మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ప్రెజెంట్ రైట్నో లాస్ట్ 2 days నుంచి కనిపించిన రేంజ్ బౌండ్ మూమెంటం యొక్క హైని మార్క్ చేసుకుంటే 25,850 అయితే ఉంది. లో అయితే 25,630 అయితే మాత్రం ఉంది. కరెంట్లీ 25,850 ఏదైతే ఉందో అది మనకి రెసిస్టెన్స్ లెవెల్, 25,630 ఏదైతే ఉందో అది మనకి సపోర్ట్ లెవెల్. అండ్ ఎనీథింగ్ నిఫ్టీ 50 ఈరోజు ఇంట్రాడే పరంగా అయితే మాత్రం నిఫ్టీ 50 డైరెక్షనల్ మొమెంటం మీరు ఎక్స్పెక్ట్ చేస్తే 25,850 లెవెల్ ఏదైతే ఉందో అది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. అండ్ ఎనీథింగ్ 25,850 లెవెల్ కానీ అప్ సైడ్ బ్రేక్ అయితే మనం హయ్యర్ సైడ్ మొమెంటం చూడొచ్చు. ఒకవేళ 25,630 బ్రేక్ అయితే మాత్రం డౌన్ సైడ్ చూడొచ్చు. ఇక్కడ రెండింటిలో ఎటు సైడ్ కూడా బ్రేక్ అవ్వకపోతే మాత్రం కన్సాలిడేషన్ చూసే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఎక్కువగా ఉంటాయి. యాజ్ పర్ సెన్సెక్స్ పరంగా చెక్ చేసుకుంటే సెన్సెక్స్కున్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే మాత్రం చూడండి 84,200. అండ్ సెన్సెక్స్కి వన్ సైడ్ సపోర్ట్ లెవెల్ 83,500 ఉంది. రెసిస్టెన్స్ లెవెల్ ఏమో 84,200 ఉంది. ఎనీథింగ్ సెన్సెక్స్ డౌన్ సైడ్ ఈ లెవెల్ బ్రేక్ అయినా ఫాల్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. అప్ సైడ్ ఈ లెవెల్ బ్రేక్ అయినా హయ్యర్ సైడ్ మొమెంటం కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ అప్ సైడ్ ఇక్కడ డౌన్ సైడ్ ఈ రెండు బ్రేక్ అవ్వకపోతే మాత్రం మోస్ట్లీ మార్కెట్ రేంజ్ బౌండ్లో కనిపించే ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ఇది సెన్సెక్స్ సైడ్ నుంచి మేజర్గా పాయింట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఓకే బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ పరంగా చెక్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో కూడా చూడండి మేజర్గా బ్యాంక్ నిఫ్టీకి అయితే మాత్రం ఎస్టర్డే యొక్క హై ఏదైతుందో అది మార్క్ చేసిన అండ్ సపోర్ట్ లెవెల్గా 59,800. కానీ ఇంకొకటి కూడా ఉంది మైనర్గా ఉన్న ఒక సపోర్ట్ లెవెల్ అండ్ యాజ్ పర్ రైట్ నౌ 60,000 ఉంది విచ్ ఈజ్ అన్ సైకలాజికల్ నెంబర్. 60,000 బిలో బ్యాంక్ నిఫ్టీ సస్టైన్ అవ్వగలిగితే 59,800 ఫస్ట్ ఫాల్ అండ్ అది కూడా బ్రేక్ అయితే ఫర్దర్గా మనం డ్రాప్ చూసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి హయ్యర్ సైడ్ 60,400 అండ్ ఎనీథింగ్ 60,400 లెవెల్ కానీ అప్ సైడ్ కానీ బ్రేక్ అయితే మాత్రం మేబీ మనం బ్యాంక్ నిఫ్టీలో అప్ సైడ్ మొమెంటం అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెర్ ఇట్ కమ్స్ టు ఫిన్ నిఫ్టీ ప్రకారంగా చూసుకుంటే ఫిన్ నిఫ్టీకి ఉన్న ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అయితే మాత్రం కరెంట్లీ 27,862. ఇది ప్రెజెంట్ రైట్నో ఉన్న ఫిన్ నిఫ్టీకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ లెవెల్ 27,500 అండ్ ఎనీథింగ్ ఇక్కడ 27,862 లెవెల్ కానీ హయ్యర్ సైడ్ బ్రేక్ అయితే మేబీ మనం అప్ సైడ్ చూడొచ్చు. అండ్ మేజర్గా ఫాల్ రావాలంటే 27,543 ఈ రెండు లెవెల్స్ కానీ ఎడ్ సైడ్ బ్రేక్ అవ్వకపోతే మేబీ మనం మేజర్ కరెక్షన్స్ చూడం. కానీ మైనర్గా ఇంట్రాడేలో మీరు ఫాల్ చూడాలనుకుంటే ఇక్కడ ఒకటి ఉంది చూడండి సపోర్ట్ లెవెల్ 27,730 అండ్ ఎనీథింగ్ 730 లెవెల్ కానీ ఒకవేళ కానీ బ్రేక్ అయితే మాత్రం మేబీ మనం డ్రాప్ చూడడానికి ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. సో ఇది మేజర్ పాయింట్స్ అయితే మాత్రం ఫిన్ నిఫ్టీ సైడ్. నా బిట్ కాయిన్ పరంగా చూసుకుంటే ఎస్టర్డే బిట్ కాయిన్లో సంవాట్ ఇంకా కరెక్షన్ కనిపించినట్టు మనకు కనపడుతుంది మీరు చూస్తే. ఎందుకంటే 78,155 లెవెల్ బిలో సస్టైన్ అయ్యి బిట్ కాయిన్ అయితే కరెక్షన్ వస్తుంది. సో మేజర్గా బిట్ కాయిన్ పరంగా రీసెంట్ డేస్లో హై అయితే 98,000 నుంచి 72,000 స్ట్రైట్ అవే కరెక్షన్ అయితే కనిపించింది. హెవీ ఫాల్ బిట్ కాయిన్ అయితే. సో ఇంకోటి కూడా చెప్తున్నా ఇన్వెస్ట్మెంట్స్ పరంగా బిట్ కాయిన్లో మీరు ఏదైనా చూడాలి అని అనుకుంటే మాత్రం ఇప్పుడే కాదు ఎప్పుడైనా కానీ మీరు ఇన్వెస్ట్మెంట్స్ పరంగా బిట్ కాయిన్లో ట్రై చేయాలనుకుంటే సో మేజర్ సపోర్ట్ లెవెల్స్ ఆర్ మేజర్ స్వింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లెవెల్స్ని చెక్ చేసుకోండి. అంటే సింపుల్ చెప్పాలంటే ఇక్కడ చూడండి 52,000 ఒక సపోర్ట్ లెవెల్ ఉంది. సో నేను కంప్లీట్గా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను అనే థాట్ ప్రాసెస్లో ఉంటే ఇప్పుడున్న 52,000 53,000 ఏదైతే ఉందో ఆ లెవెల్ని చూడండి. దాన్ని బేస్ చేసుకొని బిట్ కాయిన్లో మీరు స్వింగ్ ట్రేడింగ్ ప్రకారంగా ఇన్వెస్ట్మెంట్స్ అయితే మాత్రం పెట్టుకోవచ్చు. ఇంట్రాడే పరంగా అనుకున్నారనుకోండి ఇంట్రాడే పరంగా మనకి లెవెల్స్తో సంబంధం లేదు. ఏవైతే లెవెల్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని మీరు తీసుకుంటారు. ఇది మేజర్ అప్డేట్స్ అయితే మాత్రం. బిట్ కాయిన్లో మీరు యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే ఎవ్రీ వీక్
days అయితే మాత్రం లైవ్ సెషన్స్ మా సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం. ఎవరైనా యాక్టివ్గా ట్రేడ్ చేద్దాం అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో నేను డెల్టా ఎక్స్చేంజ్ రిఫరల్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ క్లిక్ చేసి ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసుకుంటారో ఓపెన్ చేసుకున్న తర్వాత యాక్టివేట్ అయిన ఐడి అనేది అక్కడే ఉన్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తే మేము సపరేట్ కమ్యూనిటీ గ్రూప్లో యాడ్ చేస్తాం. కమ్యూనిటీ గ్రూప్లో యాడ్ అయిన వాళ్ళకి వీక్కి 2 days లైవ్ మార్కెట్ సెషన్స్ కూడా ఉంటాయి. అంతేకాదు ఎవరైతే లైవ్ మార్కెట్ సెషన్స్ అటెండ్ అవుతున్నారో వాళ్ళకి ఆ కమ్యూనిటీ గ్రూప్లో సెపరేట్గా న్యూస్ అప్డేట్స్ కానీ లైక్ చార్ట్స్ ప్యాటర్న్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మేము పెడతాం. ఎవరైనా ఓపెన్ చేసుకోవాలని వాళ్ళు ఓపెన్ చేసుకోవచ్చు. నా స్టాక్స్ పరంగా చెక్ చేసుకుంటే చాలా స్టాక్స్ ఎర్నింగ్స్ వచ్చినాయి. అందులో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినవి తక్కువ ఉన్నాయి, బట్ కొన్ని నేను మాట్లాడాలి, వాటి గురించి మాట్లాడదాం. ట్రెంట్ స్టాక్ రీసెంట్ డేస్లో బాగా ఫాలో అయింది, కానీ ఇప్పుడు ఎర్నింగ్స్ చూసుకుంటే స్టాండ్ అలోన్ అంటే ఓన్లీ ట్రెంట్ ఎర్నింగ్ చూసుకుంటే రెవెన్యూ 15.98% పెరిగితే ఎబిటా 27.31% పెరిగింది. మార్జిన్స్ 181 basis points అప్ సైడ్ వెళ్ళినాయి. నెట్ ప్రాఫిట్ ఏమో 36.3% అయితే మాత్రం రైజ్ అవ్వడం జరిగింది. ఇది ట్రెంట్ స్టాక్కి హయ్యర్ సైడ్ మొమెంటం ఇవ్వడానికి ఒక బూస్టప్ అయ్యే అవకాశాలు ఉన్నాయేమో అనేది నా ఒపీనియన్. ఎన్హెచ్పిసి నెంబర్స్లో నెట్ ప్రాఫిట్ 5% డిక్లైన్ అయింది. ఎబిటా 3,486 basis points డౌన్ అయినాయి. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూస్తే 79.15. రెవెన్యూ కూడా డ్రాప్ అయింది. మేబీ ఎన్హెచ్పిసిని నెగిటివ్ సైడ్ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. టాటా పవర్ నెంబర్స్లో రెవెన్యూ 9% డిక్లైన్ అయింది. ఎబిటా 8.87%. మార్జిన్స్ 11 basis points పెరిగినాయి. బట్ నెట్ ప్రాఫిట్ ఏమో 25% డ్రాప్ అయింది. ఇది మేబీ టాటా పవర్ని డ్రాగ్ చేసే ఛాన్సెస్ అయితే మాత్రం ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అపోలో టైర్స్ నెంబర్స్ పరంగా చూసుకుంటే రెవెన్యూ 11.76% పెరిగితే ఎబిటా 25.22. మార్జిన్స్ అయితే 164 basis points. నెట్ ప్రాఫిట్ 39.5% అప్ సైడ్ మూవ్ అయినట్టు మాత్రం కనపడుతుంది. ఆన్ ద అదర్ సైడ్ ఫోర్స్ మోటార్స్ కంపెనీ ఎర్నింగ్స్ వచ్చినాయి అండ్ నెట్ ప్రాఫిట్స్ అయితే 250% జంప్ అయింది. ఎబిటా మార్జిన్ 531 basis points పెరిగింది. అండ్ ఈవెన్ ఎబిటా పరంగా చూసుకుంటే 61.4% పెరిగితే రెవెన్యూ 12.7. ప్రాఫిట్ ఇంతలా పెరిగినప్పుడు అదర్ ఇన్కమ్ ట్యాక్స్ పర్సంటేజ్ చూడండి, ఆ రెండు కంట్రిబ్యూషన్ లేకుండానే ఈ ప్రాఫిట్ ఇంతలా పెరిగిందంటే మాత్రం డెఫినెట్గా ఫోర్స్ మోటార్ కంపెనీని ఈరోజు మీరు పాజిటివ్ సైడ్ హెవీగా అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కమిన్స్ ఇండియా నెంబర్స్ అయితే మాత్రం అంత పాజిటివ్గా రాలేదు, డిక్లైన్ అవుతూ వచ్చినాయి. మేబీ లిటిల్ బిట్ ప్రెజర్ కనిపించవచ్చు. ఎగ్జావేట్ టెక్నాలజీ రిలేటెడ్ కంపెనీస్లో కూడా నెట్ ప్రాఫిట్ 21% డ్రాప్ అయింది. సో మేబీ అది కూడా ఇంపాక్ట్ చేయొచ్చు అనేది నా ఒపీనియన్. ఆన్ ద అదర్ సైడ్ స్టాక్స్ పరంగా చెక్ చేసుకుంటే ప్రెజెంట్ రైట్ నో యాక్సిస్ బ్యాంక్ వాళ్ళది ఒక న్యూస్ అప్డేట్ అయితే మాత్రం ఉంది. యాక్సిస్ బ్యాంక్ వాళ్ళది చెప్తున్న దాని ప్రకారంగా గ్రామీణ్ అనే క్రెడిట్ యాక్సిస్ గ్రామీణ్ అని చెప్పేసి ఒక ఫినాన్షియల్ రిలేటెడ్గా కంపెనీ ఉంది. దాన్ని యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు ఎక్విషన్ చేసుకుంటున్నారని మనీ కంట్రోల్ వాళ్ళు అయితే మాత్రం పోర్ట్రే చేస్తున్నారు. ఇప్పుడు రైట్ నో దానికి వాళ్ళు క్లియర్ కట్గా చెప్తూ ఆపర్చునిటీస్ని ఎవాల్యుయేట్ చేస్తున్నాము గ్రోత్ కోసం అండ్ ఇంకా కూడా మేము ఎక్విషన్ చేసుకోలేదని యాక్సిస్ బ్యాంక్ వాళ్ళు క్లారిటీ అయితే ఇచ్చారు. ఈవెన్ నిన్న హెచ్ఏఎల్ కూడా స్టాక్ పడడానికి ఒక రీజన్ అని చెప్పాను కదా, గవర్నమెంట్ రిలేటెడ్ది ఒక ప్రాజెక్ట్ని హెచ్ఏఎల్ ఇన్వాల్వ్ అవ్వట్లేదని చెప్పి. సో దానికైతే మాత్రం వీళ్ళు ఇంకా మాకు ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ రాలేదని క్లారిటీ అయితే ఇచ్చారు. మేబీ హెచ్ఏఎల్ షార్ట్ కవరింగ్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు 8 స్క్రీన్ సినిమా అయితే మాత్రం హైదరాబాద్లో ఓపెన్ చేస్తున్నారు. మొత్తం వాళ్ళ స్క్రీన్స్ అయితే 1791 స్క్రీన్స్కి వెళ్ళింది. 358 ప్రాపర్టీస్ లో అయితే మాత్రం ఆ స్క్రీన్స్ ఉన్నాయి. 112 సిటీస్లో ఉన్నాయి. ఇండియాలో అయితే మాత్రం శ్రీలంకలో కూడా ఉండేటట్టు పీవీఆర్ ఐనాక్స్ వాళ్ళు అయితే మాత్రం అప్డేట్ అయితే ఇస్తున్నారు. ఆన్ ద అదర్ సైడ్ బ్యాంక్ నిఫ్టీని మేజర్గా షేక్ చేసే న్యూస్ అప్డేట్స్ ఏమీ లేవు. ఉన్నవి రిజల్ట్స్ అండ్ మేజర్గా అప్డేట్స్ కూడా మీకు చెప్పాను. ఈరోజు ఎవరైనా ఎఫ్ఎండ్ఓ పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేస్తుంటే స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు ఎర్నింగ్స్ ఇస్తున్నాయి. అండ్ మేక్ షూర్ దట్ ఈ స్టాక్స్లో కొంచెం పొజిషన్స్ని క్యారీ ఫార్వర్డ్ చేయకుంటే ఉంటే బెటర్ అనేది నా పర్సనల్ ఒపీనియన్. ఓకే, హోప్ క్లియర్ కట్గా నేను చెప్పిన డేటా పాయింట్స్ ఇచ్చిన అనాలిసిస్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నా. ఎవ్రీథింగ్ మీకు హెల్ప్ అయింది అని అనుకుంటే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్కి షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.